మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ, సోమేందపల్లిలో నిర్వహించిన వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ కూటమి ప్రభుత్వం పైన, మంత్రి సవితా పైన చేసిన విమర్శలను తీవ్రంగా తప్పుపట్టారు. మీ ప్రభుత్వానికి 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టిందన్నారు. కూటమి పైన విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలని అంటూ ఉషాశ్రీ చరణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా మా ప్రభుత్వం అమలు చేస్తుందంటూ తమ పార్టీ విధానాలపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు నిన్న సోమేందపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో కూటమి ప్రభుత్వం మీద మరియు మా మంత్రి అయినటువంటి సవితమ్మ గారి మీద విమర్శలు చేసింది. నేను ఒక విషయం మీకు చెప్తానమ్మా. మీరు గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఏ కార్యకర్తని, నాయకుల్ని కానీ పట్టించుకోలే. అది నువ్వు ఫస్ట్ గుర్తులో పెట్టుకో. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు పింఛను పెట్టేకి 250, 4 సంవత్సరాల పైన పట్టింది. నువ్వు కూడా విమర్శిస్తే ఎట్లమ్మా? నీ ఉనికి కాపాడుకునేందుకు నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా ఉషాశ్రీ గారు నీకు ఒకటే తెలియజేస్తున్నాము, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సవితమ్మ గారు మంత్రి అయిన తర్వాత దాదాపు ఈ 3 నెలల్లోనే ప్రతిరోజు కూడా కార్యకర్తలను కలుసుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో భాగమై వారు ఏ కష్టం రాకుండా కూడా వారిని చూసుకుంటున్నటువంటి సవితమ్మ గారిని నువ్వు విమర్శిస్తావు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు. మరీ ముఖ్యంగా నీకు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 10 రోజులు 11 రోజులు ఇంటికి పోకోకుండా బస్సులో ఉండి ప్రజలు కష్టాల్లో ఉండాలని తెలుసుకొని అక్కడే ఉండి అక్కడే బస్సులో బస చేసి ప్రజలను రక్షించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజల కోసం సూపర్ 6 పథకాల గురించి కూడా మీరు మాట్లాడారు. మరి సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి పింఛన్ ఇచ్చాము, బీసీ రక్షణ చట్టం తెస్తాము, దీపావళికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాము, మరి బస్సులో కూడా ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నాము. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వు చూస్తానే ఉండు. ఇంకొకసారి తెలుగుదేశం పార్టీని గాని సవితమ్మని గాని విమర్శించే అర్హత, స్థాయి నీకు లేదు. నీకు నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు టికెట్ ఇస్తే నీకు డిపాజిట్ కూడా రాదు. గుర్తు